హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు అయితే మా గిరిజన ప్రాంతంలో చాలా ఇష్టంగా తినే ఒక పళ్ళును అయితే మీకు చూపిస్తాను అనమాట. ఆ పళ్ళు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుంటాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ దారి నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే చెట్టు దగ్గరికి వచ్చామండి. మా తమ్ముడిని నేను వెళ్తున్నాం అనమాట. ఒకసారి రండి, ఆ చెట్టు చూపిస్తాను అనమాట మీకు. చెట్టు దగ్గర అయితే వచ్చి మేము చూస్తున్నారా, అదిగోండి అదే ఆ చెట్టు అనమాట. అక్కడైతే వెళ్దాం. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు కాయలు ఎలా ఉన్నాయన్నది. జోరు దగ్గర అయితే వచ్చాము. కొద్దిగా ఒక 3-4 అడుగులు వేస్తే వెళ్ళిపోవచ్చు. అక్కడ చూపిస్తాను రండి గాయ్స్. ఇప్పుడైతే ఇదిగోండి జోరు నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఒకసారి రండి, చూపిస్తాను ఇక్కడ. చూస్తున్నారా, మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఇలాంటి వాగులు ఎలా ఉంటాయో చాలా భయంకరంగా కనిపిస్తుంటాయండి. ఇది గాయ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో రాళ్ళు, చాలా చాలా పెద్దవి. ఈ కిందకైతే ఒక జోరు అవుతుంది. ఆ జోరు ఎలా ఉంటుందో చూపిస్తాను. చూస్తున్నారు కదా నా వెనకతలు ఎలా కనిపిస్తుందో, మంచి వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా. ఇలాంటివి చాలానే ఉంటాయి మా కాసి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మాత్రం ఇలాంటివి చాలా చూపిస్తాను మీకైతే. ఇప్పుడైతే మేము చెట్టుకు అయితే వచ్చాము. ఒకసారి చూపించి చెట్టుకి. అది ముందు అదే చెట్టు. నా వెనకతల చూసినారు కదా, పెద్ద చెట్టు కనిపిస్తుందా, అక్కడైతే ఉన్నాయి. ఆ మొక్కలు ఏ విధంగా ఉంటాయంటే తీగలుగా చుట్టుకుని ఉంటాయండి. తీగలుగా చుట్టుకుని ఉండి అక్కడైతే కాయలు కాస్తాయి. ఎలాంటివి చూపిస్తాను రండి గాయ్స్. చెట్టు దగ్గర వచ్చి చూస్తున్నారు కదా, ఈ పెద్ద చెట్టు కాకుండా అదిగోండి ఆ తీగలుగా చుట్టుకుని ఉన్నాయా, అదే అనమాట ఆ చెట్టు. ఈసారి కాయలు మాత్రం పట్టలేదు అంతగా, చాలా తక్కువ వచ్చి ఉన్నాయి. అయినా సరే 1-2 ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తాను. ఒకసారి ఇప్పుడు చెట్టుకు ఎక్కుతాను. చెట్టుకు ఎక్కి ఆ కాయలు మీకు తెంపుకొని తీసుకొచ్చి చూపిస్తాను అనమాట. గాయ్స్, ఇలాంటి సొర్రాలు ఎప్పుడైనా మీరు చూస్తున్నారా? మా భాషలో అయితే ఇలాంటి దానికి సొర్రాలు అంటాము. ఎందుకంటే ఇలాంటి దగ్గర ఎలుగుబంట్లు, పందులు అలాంటివి చెట్టు పడుకుంటుంటాయి కాబట్టి. మీకు ఇప్పుడు ఆ కాయలు మొదలు ఎలా ఉంటాయి చూపిస్తాను అనమాట. ఇది కూడా చూడండి, ఇదే అండి ఆ మొదలు. ఈ విధంగానే ఉంటాయి, తీగల్లాగా చుట్టుకొని ఉంటాయి. చాలా పెద్ద పెద్ద బడ్డుగా ఉంటాయి అన్నమాట. ఆ పైన అయితే కాయలు ఉన్నాయి, పండు ఇంకా పండలేదు. 1-2 పండు ఉన్నాయి పండులు అయితే. అవి కూడా మీకు తెంపి చూపిస్తాను అనమాట. చూస్తున్నారా ఈ తొర్ర అయితే ఎలా ఉందో, చాలా పెద్దది. ఆ ముందుగా అయితే నైట్ 8 పడుకు నుండి వెళ్ళిపోయింది అనుకుంటాను. లోపలైతే చాలా పొడవు ఉంది, 8 లేదు. ఇలాంటి దగ్గర చాలా జాగ్రత్త. పాములు, ఎలుగుబంట్లు పడుకుని ఉంటాయి అన్నమాట ఇలాంటి చల్లటి ప్రదేశంలో. ఎందుకంటే ఈ వాగు పక్కన ఉంది కదా ఈ తొర్ర అన్నది, చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మరి చెప్పలేము. పందులు లాంటివి అలాంటివి పడుకుని ఉంటాయి. చాలా జాగ్రత్తగా నడవాలి, చాలా జాగ్రత్త చూసుకుని రావాలన్నమాట. ఇప్పుడైతే మీకు ఆ పళ్ళు ఇక్కడ ఒక 2 ఉన్నాయి చూపిస్తాను అనమాట. కాయ ఒకటి ఉంది, ఒకసారి దగ్గరికి రండి. ఇది మనం చూస్తున్నారా, ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయండి. ఇదిగోండి ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి. పళ్ళు అంటే మీకు కోసి చూపిస్తాను. పడిపోయింది. రెండు పళ్ళు ఒక కాయ ఉండింది అంతే, ఒక పళ్ళు పడిపోయింది అనమాట. ఇది కూడా చూడండి, చూస్తున్నారా ఈ విధంగా ఉంటాయి పళ్ళు. అంటే ఇది కాయ. ఈ కాయ పనికిరాదు, తినడం కూడా వేస్ట్, గుజ్జు ఉండదు. దీనికైతే గుజ్జు ఉంటుంది అనమాట. ఇది చాలా జాగ్రత్త తీయాలి. ఇక్కడైతే ఈ గుజ్జు ఉన్నాయా, ఇక్కడైతే చాలా ముళ్ళులు ఉంటాయి. మా కంటికి కూడా కనిపించే అలాంటి ముళ్ళులు ఉంటాయి. ఇది చాలా జాగ్రత్త తీయాలి. ఈ గుజ్జుతోటి నూనె కూడా తయారు చేస్తారు. మా పూర్వీకులు అయితే ఈ నూనె తయారు చేసుకొని కొబ్బరి నూనెలాగా యూజ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడైతే అవి కాలం పోయింది కాబట్టి లేదు. ఈ గుజ్జునైతే బాగా కడిగేసి కాల్చి తినేయడమే. చెట్టుకు ఎక్కుతామండి. ఎక్కేసి ఆ పైకి ఉన్నవి అయితే తెంపుకుందాం. కాయలొద్దు, పళ్ళే కోసుకుందాం అనమాట.
చెట్టు ఎక్కడం కూడా చాలా జాగ్రత్తగా ఎక్కాలి. జారిపోతుంది కదా, చూస్తున్నారు కదా కింద ఎలా ఉందో రాళ్ళు పడిపోవచ్చు అనమాట. ఇది చాలా గట్టిగా ఉంటాయి, ఇది విరగడానికి ఛాన్స్ ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడైతే కాయలు అయితే పడుతున్నాయి, కాయలు మనకి పడలేదు కదా, పండ్లే కావాలి. ఎలా ఉంది, బాగుందా? చాలా భయంగా ఉంది ఇక ఎక్కడం అంటే. ఇది ఊసిపోతుంది, చూసినారు కదా, అందుకు భయం వస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఒక పళ్ళు పెట్టింది. ఇదైతే ఎటు వస్తువు తీసుకోలేదు కాబట్టి జేబులో అయితే ఎత్తుకుంటాను నేను. చాలా చాలా జాగ్రత్తగా ఎక్కాలండి, జారిపోతుంటే కిందకి పడిపోవచ్చు. మనకైతే ఇక్కడ 3 దొరకాయి, ఇంకా దొరకలేదు. ఇక్కడైతే అన్ని కాయలు ఉన్నాయి, ఇంకా పండలేదు ఆ కాయలు. ఇంకా ఈ 3 అయినా సరే ఎలా కాల్చి తింటారో మీరు చూపిస్తారనమాట. గాయస్ నా వెనకాతల చూసినారా ఎలా ఉందో, నీళ్ళు భలే పడుతున్నాయి కదా, చాలా మంచిగా ఉంటుంది. దీనికన్నా ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి, కానీ అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిద్దామనేసి తీయలేదనమాట. ఇదిగోండి మేము కోసింది మాకు 4 అయితే దొరికాయి. ఈసారి కాయలు అయితే అసలు పట్టలేదు. పోయిన సంవత్సరం అంటే చాలానే వచ్చి ఉండే, ఈసారి రాలేదనమాట. ఒక 4 దొరికాయి. ఇదిగోండి చూస్తున్నారా, ఈ విధంగా ఎర్రగా పండు ఉంటాయి అన్నమాట. లోపలైతే గుజ్జు తీస్తే మొత్తం నూనెలాగా వచ్చేస్తుంది. దీని పేరు ఇంకా చెప్పలేదు కదా, మా భాషతో అయితే దీనికి మేము లొలోరి పళ్ళు అని పిలుస్తాం అనమాట. మీ భాషలో ఏమంటారో మీరు కామెంట్లో తెలియజేయండి. చాలా ముళ్ళే ఉంటాయి. ఇది జాగ్రత్తగా గడ్డకెళ్ళి కడిగి తీసేద్దాంనా, ఎలా కాల్చి తినాలో చూపిస్తాను తర్వాత మీకు. గాయస్ ఇప్పుడైతే దీనికి తొక్కలు తీద్దామన్నమాట. ఇది చేయితో తీసి, ఇదిగోండి ముళ్ళు అయితే గుచ్చేస్తున్నాయి నాకు. దీనికి చెప్పుతోటి మట్టేద్దాము. తినేది కదా బ్రో, ఎందుకు మడుతున్నారు అనుకుంటున్నారా? ఇది ఒకసారి ఉండండి మీకు చూపిస్తాను. ఈ పైన తొక్క అయితే వెళ్ళిపోద్ది కాల్చేస్తే, లోపల గుజ్జు ఉంటుంది, అదే తినాలి. అందుకే మట్టిన మళ్ళీ ఏం కాదనమాట. దీనికి కడుగుదాం ఇప్పుడు. ఇప్పుడైతే చూడండి, తొక్కలు తీసిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా కనిపిస్తుంది. ఇది బయట ఒక పొర లాంటిది, లోపల గుజ్జు ఉంటుంది అనమాట. కాల్చిన తర్వాత ఇలా పగిలిపోతాయి. ఆ గుజ్జు తర్వాత అది తినవచ్చు అనమాట, ఆ గుజ్జు. ఇదైతే ఇప్పుడు కాల్చి మీకు ఎలా తినాలో చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే మీకు అడ్డకాయలు చూపిస్తాను. ఇప్పుడు అడ్డకాయలు సీజన్ వస్తుంది కాబట్టి అడ్డకాయలు అయితే ఒక 2-3 పట్టి ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి, దీన్ని చూస్తున్నారా. మా భాషలో అయితే అడ్డకాయలు అని పిలుస్తాం దీనికి. మీ భాషలో ఏమంటారు కామెంట్లు రాయండి. ఇదిగోండి ఒక 5-6 పట్టి అడ్డకాయలు ఇక్కడైతే. ఇది ప్రస్తుతానికి ఇప్పుడంటే మేము తినమండి, మాకు ఈ అడ్డకాయలు పండగ అయిన తర్వాతే ఈ అడ్డకాయలు అన్నది తింటాము. ఎందుకంటే మా పూర్వీకులు అలా అలవాటు చేయలేదు. దీనికి ఒక సాంప్రదాయం అంటూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది తినామన్నమాట. దీనికి పండగ చేసిన తర్వాతే దీన్ని ముట్టుకుంటాం అన్నమాట. ఈ జోరాలు గుండా అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎలా కాల్చి తినాలో చూపిస్తాను, పదండి ముందుకి. గాయస్ ఇప్పుడైతే ఈ కాయలు కాల్చడానికి కర్రలు అయితే ఇరుపుతున్నాను అనమాట. చూడండి ఒకసారి, ఈ విధంగా అయితే కర్రలు ఇరుపుకుంటే సరిపోద్ది. నైట్ మాకు కొద్దిగా వర్షం పడింది, అయినా సరే ఇప్పుడు ఎండ కాస్తుంది కాబట్టి కర్రలు అన్నది బాగా ఎండిపోయి ఉన్నాయి. పిక్కలు అయితే ఇక్కడ వేసేద్దాం అనమాట, లోపల కాలుతాయి. ఇది చిన్నప్పుడు మా తాతలు మా నాన్నల కాలంలో ఎలుగుబంట్లు తిని ఎరిగేసి ఉన్నా సరే ఎండిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ పిక్కలు అయితే తీసి కాల్చి తినిపిస్తారు మాకైతే. చిన్నప్పుడు కదా మాకేం తెలీదు, అలా అలవాటు చేసేవాళ్ళు అనమాట ముందు మా తాత కాలంలో అనమాట. చూడండి కాలిపోయిందనమాట, ఈ తొక్కలాంటివి పగిలిపోయాయి. ఒకసారి దగ్గరికి చూస్తున్నారా.
ఎలా పగిలి ఉన్నాయో చూడండి, కాలిపోయినట్టే. ఈ తొక్కలు తీసి ఏ విధంగా తినాలో మీకు చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు లోపలైతే ఈ విధంగా తెల్లగా గుజ్జు బంగాళదుంపలా కనిపిస్తుంటాయి అన్నమాట. స్మూత్గా ఉంటాయి ఇక్కడ ఈ పిక్కలు. చాలా వేడిగా ఉంది కదా, కాలిపోతుంది చెయ్యి మొత్తం. చూస్తున్నారా, తొక్కలు తీస్తే ఏ విధంగా కనిపిస్తాయండి పిక్కలు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, స్మూత్గా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ గింజలు వేడిగా ఉన్నప్పుడు అసలు తినకూడదండి, ఎందుకంటే మత్తు పట్టేస్తుంది. ఇది చల్లారిన తర్వాతే తినవచ్చు. వేడి తినేస్తే ఇంకా మత్తు పట్టేస్తుంది. ఒక్కళ్ళు ఇద్దరు అలా ఎటైనా బయట వెళ్ళి ఉండి ఇలాంటి వేడివి తినేస్తే అట్టే పడుకొని పోవచ్చు. మళ్ళీ అక్కడ వచ్చి మనకు వచ్చి ఎత్తుకొని తీసుకెళ్ళిపోతే మనకే తెలీదు. అందుకు వేడిది అస్సలు తీసుకోకూడదు, చల్లారిన తర్వాత ఇది తినాలన్నమాట. గాయ్స్, ఈ పిక్కల ఒక వాసన అయితే స్మెల్ చాలా బాగుంది, భలేగా అనిపిస్తుంది స్మెల్ పీల్చుకుంటే అనమాట. ఇప్పుడు చల్లారింది కాబట్టి ఇది తినిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చెప్తాను మీకు. అంత టేస్ట్ అన్నట్టు ఏం లేదు, కొద్దిగా గట్టిగా ఉంది, చప్పగానే ఉంది. కాకపోతే బంగాళదుంప ఉంటుందా, పొటాటో సేమ్ అలాగే ఉంది అంతే. కాకపోతే అది మెత్తగా ఉంటుంది, ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది. చూసారు కదా గాయ్స్, ఈ వీడియో అయితే ఈరోజు ఇంతే అనమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి దేము బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.